మన జీవన ప్రయాణంలో ఎన్నో మార్గాలు ఉంటాయి. కానీ కొన్నింటి వెనుక ఒక దివ్యమైన ఆహ్వానం, ఒక పుణ్యక్షేత్రం దాగి ఉంటుంది. ఈ భూమిపై ఉండే ప్రదేశాలన్నీ ఎన్నో గాథలను, విశిష్టతలను తెలుపుతాయి. శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలోని అంతర్వేది గ్రామంలో ఉంది. కలియుగంలో మందపాటి కేశవదాసు అనే ఆవుల కాపరికి నరహరి కలలో కనిపించి తనకు ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్పారు. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలుపగా ఆ గ్రామస్తులు అందరూ కలిసి నరహరికి ఆలయాన్ని నిర్మించారు. అనంతరం రెడ్డి ప్రభువులు కర్రలతో దేవాలయాన్ని పునరుద్ధరించారు. అది శిథిలమైన తర్వాత పునరుద్ధరణకు తోడ్పడింది కొపనాతి కృష్ణమ్మ గారు. వీరు తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి చెందిన ప్రముఖ నౌకా వ్యాపారవేత్త అగ్నికుల క్షత్రియులు అయిన కొపనాటి ఆదినారాయణ గారి కుమారుడు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. బ్రహ్మ తాను శివుని పట్ల చేసిన అపరాధాన్ని తొలగించుటకు ఈ ప్రాంతానికి వచ్చి రుద్రయాగాన్ని చేయ సంకల్పించి అచట నీలకంఠేశ్వరుని ప్రతిష్ఠించి ఒక వేదికను నిర్మిస్తారు. అందుకే ఈ ప్రాంతానికి అంతర్వేదికగా పేరు వచ్చింది. కాలక్రమేణా అది అంతర్వేది అయింది. అందుకే ఈ క్షేత్రంలో నీలకంఠుడు క్షేత్రపాలకుడుగా కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామివారిని దర్శిస్తే ముక్తి లభిస్తుందని ముక్తి క్షేత్రంగా, దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఈ క్షేత్రానికి వచ్చి ఏ కోరిక కోరినా తప్పక నెరవేరుతుందని భక్తులు నమ్ముతారు. కొంతకాలం తర్వాత హిరణ్యాక్షుడు కుమారుడైన రక్తవిలోచనుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మరియు ఆయన అనుగ్రహాన్ని పొందడానికి వశిష్ఠా నది ఒడ్డున 10,000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసి శివుని నుండి యుద్ధంలో తన రక్తం ఎన్ని ఇసుక రేణువులపై పడితే అంతమంది తనంత బలంగల రక్త విలోచనలు ఉద్భవించాలి అనే వరం కోరుకుంటాడు. ఆ వర ప్రభావంతో అతను బ్రాహ్మణులను, దేవతలను, సాధువులను మరియు ఆవులను వేధించడం ప్రారంభించాడు మరియు యాగాలు, వేద పారాయణాలను అడ్డుకునేవాడు. అదే సమయంలో విశ్వామిత్రునికి వశిష్ఠ మహామునికి జరిగిన సమరంలో విశ్వామిత్రుని కోరికపై రత్నవిలోచనుడు వశిష్ఠుడి 100 కుమారులను చంపుతాడు. వశిష్ఠుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా గరుడ వాహనంపై వచ్చి రత్నవిలోచనుని సంహరించడానికి నరహరి సుదర్శన చక్రాన్ని ఉపయోగించగా శివుడు వరప్రభావం వలన రక్తం పడిన ఇసుక రేణువుల నుండి వేలాది మంది రక్త విలోచనలు పుట్టుకొచ్చి ఇంకా బీభత్సంగా యుద్ధం చేస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి మాయాశక్తి ద్వారా పార్వతీ అంశలో అశ్వరూఢాంబిక ద్వారా రత్న విలోచనుని శరీరం నుండి ప్రవహించే రక్తాన్ని నరహరి సంహరించేటప్పుడు గుర్రాలక్క అమ్మవారు తన నాలుకను విశ్వవ్యాప్తం చేసి ఆ రక్తాన్ని కింద పడకుండా చేసి రత్న విలోచనుని సంహరించడానికి సహకరిస్తుంది. అశ్వరూఢాంబిక అమ్మవారు స్వీకరించిన రక్తాన్ని అంతటిని ఒకచోట విడుస్తారు. అదే రక్తకుల్యా నదిగా మారింది. ఈ రక్తకుల్యా నదిలో విష్ణువు తన సుదర్శన చక్రాన్ని శుభ్రం చేసుకున్నారని పురాణాలలో చెప్పబడినది. ఈ నదిలో స్నానం చేయడం వలన సర్వ పాపాలు పోతాయని చెబుతారు. ఈ మాయాశక్తి నేటికి అశ్వరూఢాంబిక, గుర్రాలక్క అమ్మవారిగా భక్తులతో పూజలను అందుకుంటున్నారు. గుర్రాలక్క అమ్మవారి దేవాలయం కిలోమీటర్ దూరంలో ఉంది. అమ్మవారిని స్వామివారి సోదరిగా, తమ ఇంటి ఆడబడుచుగా భావిస్తారు. స్వామివారి కళ్యాణ సమయంలో అమ్మవారికి పుట్టింటి నుంచి చీర, సారే ఇస్తారు. వశిష్ఠుడు రక్తకుల్యా నదిలో రక్తాన్ని చూడడం వలన ప్రజలు భయభ్రాంతులు అవుతారని నరహరిని ప్రార్థించగా తాను కృతయుగం నుండి కూర్మ రూపంలో శిలగా రక్తకుల్యా నదిలో ఉండి శుభ్రం చేస్తానని, కలియుగంలో బయటపడతానని చెబుతారు. వశిష్ఠుడు రత్న విలోచనుని సంహార అనంతరం తూర్పుముఖంగా ఉండి నరహరిని ఇక్కడ శిలారూపంలో వెలిసి అభిషేక పూజాదికాలు చేసుకునే అవకాశం ఇవ్వమని అడగగా నరహరి పశ్చిమాభిముఖంగా వెలిశారు. సాధారణంగా వైష్ణవాలయాలు తూర్పు మరియు ఉత్తరముఖంగా ఉంటాయి.
नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं కొంతకాలం తర్వాత ఒక జాలరి రక్తకుల్య నదిలో తన వలతో చేపలు పడుతుండగా అతనికి చేపలు కాకుండా పాలరాతి శాలిగ్రామం కనిపించింది. అతను దానిని నిర్లక్ష్యంగా నీటిలోకి విసిరి మళ్ళీ తన వల విసిరాడు. నదిలో వేర్వేరు ప్రదేశాలలో చేపలు పట్టినన్నిసార్లు అదే రాయ మళ్ళీ తన వద్దకు వస్తుందని తను కనుగొన్నాడు. ఈ సంఘటనకు భయపడి కోపంగా దానిని నేలపై పడవేశాడు. అప్పుడు ఆ రాయి నుండి వింతైన నిరంతర రక్త ప్రవాహం వచ్చింది. అతను భగవంతుడిని ప్రార్థించి అక్కడే స్పృహ కోల్పోయాడు. భగవంతుడు అతనికి కలలో కనిపించి నీటిలో పాలరాతి కూర్మ రూపంలో కనిపించింది తానేనని, తనను తీసుకెళ్లి నరసింహుడి నివాసంలో ప్రతిష్ఠించి నిత్యం అభిషేకాలు చేయమని బ్రాహ్మణులకు తెలియజేయాలని చెప్పారు. జాలరి అలాగే చేశాడు. ఈ రాతి రూపమైన కూర్మావతారం నేటికీ అంతర్వేది దేవస్థానంలో ఉంది. ప్రతిరోజు ఉదయం 7 గంటలకి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. అప్పుడు భక్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవచ్చు. మన దక్షిణ భారతదేశంలో వైష్ణవాలయాలలో అంతర్వేదిలోను మరియు శ్రీకూర్మంలోని శ్రీ కూర్మనాథ స్వామివారికి మాత్రమే ఈ విధంగా మూల విరాట్టుకు పంచామృతాలతో ప్రతినిత్యం అభిషేకాలు జరుగుతాయి. ఈ మందిరం యాత్రికులకు ముక్తిని ఇస్తుంది కాబట్టి దీన్ని ముక్తి క్షేత్రం అని కూడా పిలుస్తారు. అంతర్వేదికి భగవంతుని పేరు మీద నరసింహ క్షేత్రం అని కూడా పేరు పెట్టారు. కుజదోషం ఉన్నవారు, శత్రుపీడ కష్టాలతో ఉన్నవారు స్వామిని దర్శించుకుంటే విముక్తి పొంది మంచి జరుగుతుందని శాస్త్రాలలో చెప్పబడింది. ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్యాన్న ప్రసాదం ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందింది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులందరూ తప్పకుండా అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటారు. 2009 అక్టోబర్ నుంచి కొంతమంది పెద్దల సహకారంతో మొదటిసారిగా ఉచిత అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. బూరి పులిహోరతో అత్యంత రుచికరమైన భోజనాన్ని కొసరి మరీ వడ్డిస్తారు. భక్తులు పుట్టినరోజు, పెళ్లి రోజు మొదలగు వాటికి అన్నదానానికి విరాళాలు అందజేస్తారు. महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं. గోమాతల మధ్య కృష్ణునితో ఇక్కడ గోశాల ఎంతో సుందరంగా ఉంటుంది. వాటి పోషణార్థం భక్తులు విరాళాలు ఇస్తూ ఉంటారు. उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम्. భక్తులు తమ తలనీలాలను సమర్పించుకునేందుకు ఇచ్చట కేశఖండనశాల కలదు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఉండుటకు వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं. మహారాష్ట్ర నాసిక్లో పుట్టి ఎన్నో రాష్ట్రాలు ప్రాంతాలు దాటి వచ్చిన గోదావరి వశిష్ఠపాయ సముద్రంలో కలుస్తుంది.
గోదావరిని చెల్లిగా, సముద్రుని అన్నగా భావించి ఇవి కలిసే ప్రాంతాన్ని అన్నా చెల్లెల గట్టుగా భావిస్తారు. ఇక్కడకు వచ్చిన అన్నా చెల్లెళ్ళు మరో జన్మలో కూడా అన్నా చెల్లెళ్ళుగానే పుడతారని నమ్ముతారు. ప్రతి ఏటా మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం, తర్వాత రథోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుగుతాయి. ఈ దేవాలయానికి సమీపంలో ఎంతో అద్భుతంగా నిర్మించిన వశిష్ఠాశ్రమం కలదు. స్వామివారి రథోత్సవం మరియు వశిష్ఠాశ్రమాన్ని మా తదుపరి వీడియోలో వీక్షించగలరు. మీ అందరికీ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ మీ విజయ వైభవం.